సినిమా ప్రమోషన్లలో టికెట్ రేట్లు తగ్గించడం, ఒక టికెట్ కొంటే ఇంకోటి ఉచితం వంటి ఆఫర్లు చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో సినిమాకు బిర్యానీ ఆఫర్ ఇచ్చారనే ప్రచారం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఓజీ సినిమా కలెక్షన్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ తెరపైకి వచ్చిందంటున్నారు. ఇంతకీ ఆఫర్ ఏంటి? ఈ ప్రచారం పవన్ కళ్యాణ్ క్రేజ్ పై ఎలాంటి చర్చకు దారితీసింది అనేది ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ వచ్చిన యాక్షన్ మూవీ ఓజీ సెప్టెంబర్ 25న విడుదలైంది. తొలి రోజు ప్రీమియర్లతో మొదలుపెట్టి ఏకంగా 154 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే ఆ తర్వాత రోజు రోజుకి కలెక్షన్లు పడిపోతుండటంతో చిత్ర బృందం ఈ కొత్త ప్రమోషన్ వ్యూహాన్ని పన్నిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నెట్టింట వైరల్ అవుతున్న పోస్టర్ల ప్రకారం జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లో ఓజీ సినిమా టికెట్ కొనుగోలు చేస్తే ప్రముఖ పారడైజ్ రెస్టారెంట్ నుండి మినీ బిర్యానీ ప్యాక్ ఉచితంగా పొందవచ్చని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఇలాంటి ఆహార ఆఫర్ ఇవ్వడంపై నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలో గెస్ట్ పాత్ర పోషించినా థియేటర్లకు క్యూ కట్టే అభిమానులు ఉండేవారు. అలాంటిది పూర్తిస్థాయి యాక్షన్ సినిమాకు ఇలాంటి ఆఫర్ పెట్టాల్సిన పరిస్థితి రావడం పవన్ కళ్యాణ్ క్రేజ్ పై చర్చకు దారితీసింది. సినిమాకు కంటెంట్ ఉంటేనే చూస్తాం, హీరో ఎవరినది పట్టించుకోమని ఆడియన్స్ వైఖరిలో వచ్చిన మార్పు కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందా, లేక చిత్ర బృందం కేవలం ప్రమోషన్ లో భాగంగానే ఈ వ్యూహం పన్నిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ప్రేక్షకులేమో సినిమా సూపర్ హిట్ అన్నారు కదరా, మరి ఈ ఆఫర్లేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ఓ అగ్ర హీరో సినిమాకు బిర్యానీ ఆఫర్ అనే ప్రచారం సంచలనాత్మకమని చెప్పాలి. ఒకవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ మరోవైపు సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు బిర్యానీ ఆఫర్ అనే ప్రచారం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.